హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తుంటారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని ఫాలో కాండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అసలు టాపిక్ వస్తే ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది. ఎందుకోసం అంటే ముందు ఎపిసోడ్లో టాస్కులు పెద్దగా పొడిచి చించేంత లేవన్నమాట. ఇప్పుడు నిన్న జరిగిన టాస్క్ మాత్రం వేరే లెవెల్ ఉంది, అసలు హైలైట్. కాబట్టి ఆ టాస్క్ ఎలా ఆడారు, ఎవరెవరు బాగా ఆడారు అనేది దాని గురించి మనం ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం అనమాట. కాబట్టి దాని గురించి కొద్దిగా లెంత్ ఎక్కుతుంది. ఎందుకోసం అంటే ఇంకా మ్యాక్సిమం చెప్పాం కదా, మొన్న ఎపిసోడ్లోనే చెప్పాను నేను. అసలు కొంతమంది అబ్బా హైలైట్ ఆడుతున్నారా వీళ్ళు, ఎక్సలెంట్ టాప్ 6కి వస్తారన్నాం కదా. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ కూడా అల్లే ఉంది అనమాట. మామూలుగా చించి ఆరేశారు. కొంతమంది అయితే వీళ్ళు అనుకున్నంత లేదురా వీళ్ళలో సత్తా, వీళ్ళకి నాలెడ్జ్ కూడా లేదురా అనిపించింది నాకైతే. శ్రీముఖి వచ్చిన మరి ఆటలో ఫైర్ మాటల్లో వారు అని చెప్పేసి అనింది అనమాట. ఇక నుంచి ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఒక కళ ఉంటుంది చూడి, అది అంతతో ఆగిపోతుంది అని చెప్పేసి శ్రీముఖి అనింది. అంటే అందరినీ భయానికి గురి చేస్తుంది అనమాట శ్రీముఖి. ఎందుకంటే ఇంకా టాస్క్ ఉండేదే ఇంకా 1 వీక్ కాబట్టి 6 మెంబర్స్ బిగ్ బాస్ హౌస్ లకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఇదే మంచి అవకాశం. ఏ చిన్న పొరపాటు దొరికినా కూడా ఓట్లు పడవు, వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళరు అనమాట. కాబట్టి చూసి అడిగేయమని చెప్పింది శ్రీముఖి. ఇంకా తర్వాత జడ్జెస్ ఎంటర్ అయింది. నేను జడ్జెస్ ఎంటర్ అయితేనే బిందు మాదిరి మాత్రం ఫైర్ కార్డు తీసుకొని డ్యాన్స్ చేసుకుంటూ వచ్చింది. ఆమె చెప్పింది అనమాట, ఈ రోజు ఈ ఫైర్ కార్డు ప్లేలోకి వస్తుంది, ఇది నేను అమ్మని కన్నా ఇవ్వచ్చు లేదా వేరే వాళ్ళకన్నా ఇవ్వచ్చు, ఇంకా ముందు గేమ్ లో మీకే తెలుస్తుంది ఈ కార్డు ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి బిందు మాధవి చెప్పేసింది అనమాట. అంటే భయం, ఇప్పుడు అమ్మనేమో నాకు ఇస్తుందనే ఒక ఆలోచన కాబట్టి ఆమె ఇంకో వేరే వాడికి కూడా ఇవ్వచ్చు అని ఒక మాట చెప్పింది కదా. అమ్మలో ఆల్రెడీ భయం స్టార్ట్ అయిపోయింది అనమాట మనోడికి. అందరికి ఆ కార్డు ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకు డేంజర్ జోన్ లో పడిస్తుందా అన్న కన్ఫ్యూజన్ లో పడిపోయారు ప్లేయర్స్ అంతా కూడా. స్టార్టింగ్ లోనే అందరినీ ఒక ఆట ఆడుకున్నారు, భయపడుతున్నారు మొత్తానికి. మన బలం గురించి, స్ట్రెంత్ గురించి పెట్టారు. ఇప్పుడేమో ఎండ్యూరెన్స్, సహన శక్తి గురించి పెట్టారు టాస్క్. ఈ టాస్క్ అయితే హైలైట్ అబ్బా, నాకు బాగా నచ్చింది, ఒప్పుకోవచ్చు. అసలు వేరే లెవెల్ అనమాట. ఈ టాస్క్ ఆడాలంటే ఇద్దరు కెప్టెన్స్ కావాలి, వాళ్ళ గ్రూప్స్ కావాలి. కాబట్టి ఒక ఇద్దరిని లీడర్స్ కోసం ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏమిటంటే నవదీప్ చెప్తాడు అనమాట, ఇద్దరే కెప్టెన్స్ కావాలి, లాస్ట్లో చివరిలో ఇద్దరే ఉండాలి. కాబట్టి ఆ ఇద్దరికి మరి గ్రూప్స్ క్రియేట్ కావాలి కంపల్సరీ. కాబట్టి ఒక టాస్క్ పెట్టారు. ఆ చరణ్ చెప్తారు. చరణ్ అసలు ఆయన ఒక 10 సెకండ్లు కానీ లేక 5 సెకండ్లు కానీ మినిమం ఎంతసేపు స్క్రీన్ మీద కనబడినంతసేపు అయినా ఆయన విత్ ఇన్ సెకండ్లో కామెడీ చేసేస్తున్నాడు. నాకు తెలిసి ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే అవకాశాలు కూడా మస్తుగా ఉన్నాయి నాకు తెలిసి చరణ్కి. ఆయన ముందు ఏ కొటేషన్స్కి వచ్చాడు, ఆయన డిఫెన్స్ ఎలా చేసుకున్నాడో ఆర్గ్యూలోన, అసలు ఎలా మాట్లాడాడనేది సూపర్. అసలు చరణ్ ఈరోజు ఒక మెట్టు ఒక పైకి వెళ్ళిపోయాడు అనమాట చరణ్. కాబట్టి దాని గురించి మరి ముందు ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. నవదీప్ వచ్చేసి ట్విస్ట్ ఉంది చెప్పగలరా అని చెప్పేసి అంటే చరణ్ అంటాడు అనమాట, మనం ఎవరినైనా కానీ సెలెక్ట్ చేసుకోకపోవచ్చు అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే కెప్టెన్స్కి అర్హులు కాదు అనుకున్నప్పుడు మనకి తీసేయచ్చు అనమాట. తర్వాత గేమ్స్ స్టార్ట్ చేసి, ఆ గేమ్స్ ఏమిటంటే ఇది హైలైట్ అనమాట. గేమ్స్ ఏమి ఒక సర్కిల్లో ఉంటుంది, హాఫ్ సెమీ సర్కిల్ టైప్లో మాదిరిగా ఒక బాక్స్ మాదిరిగా ఉంటుంది. వాళ్ళు ఆ ప్లేస్లో నిలబడతారు. ఏదైతే బంతి పైకి వెళ్ళి ఒక స్టెప్ పైనుంచి కింద పడుతుంది, ఒక స్టెప్ కింద పడి పైకి లేస్తే ఎవరైనా ఒకరు ఎనీ టైం అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరికి బాల్ దగ్గర ఉంటుందో 5 సెకండ్స్లో ఎవరైతే బాల్ హోల్డ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారో వాళ్ళకు ఒక ఛాన్స్ వస్తుంది. వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళకి ఛాన్స్ వస్తే ఇద్దరు కెప్టెన్స్కి అర్హులు కాదు, వీళ్ళు కెప్టెన్స్కి పనికి రారు అని చెప్పేసి ఇద్దరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది వాళ్ళు ఆ టాస్క్ నుంచి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇలా టాస్క్ అనమాట. ఒకవేళ వరుసగా 3 సార్లు లేదా 2 సార్లు బాల్ పట్టుకున్న వ్యక్తి వెంటనే పట్టుకున్నా కూడా 1 టైమే ఛాన్స్, అతను వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. బాల్ తనకి ఇష్టమైన వ్యక్తికి ఇవ్వచ్చు అనమాట. ఇది బాగుంది టాస్క్. దీంట్లోన ఆర్గ్యూ ఎలా చేసుకున్నారు, ఎవరెవరిని కెప్టెన్సీ నుంచి తీసేశారు అనేది హైలైట్ అనమాట. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక టాపిక్ వచ్చినప్పుడు నువ్వు కెప్టెన్సీ పనికి రావన్నప్పుడు ఆర్గ్యూ మాత్రం బీభత్సంగా చేసుకున్నారు ఈరోజు. హైలైట్ టాస్క్లు అయితే ఈరోజు ఎపిసోడ్ సూపర్ ఉందనమాట. ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్టే మిథిలేష్ బాల్ పట్టుకున్నాడు. నేను మిథిలేష్ బాల్ పట్టుకున్నాడని అనుకోలేదు. ఎందుకోసం అంటే ఆయన ముందు వెనక చూసుకుంటే కూడా టాస్క్లు పెద్దగా ఆడింది లేదు. కానీ
టాస్క్ మాత్రం దీంట్లో ఫస్ట్‌గా బాల్ పట్టుకున్నాడు. ఆయన మిథిలేష్ చెప్పింది మాత్రం ఫస్టు రాజకుమార్‌ని. ఆయన ఫిజికల్‌గా నీ స్ట్రెంత్ చూడలేదు. నువ్వు కెప్టెన్సీ ఎక్కడ కూడా నేను పెద్దగా అబ్జర్వ్ చేసినా నువ్వు చూడలేదు. నేనెక్కడ నిన్ను కెప్టెన్సీ అంటే కెప్టెన్సీ టైప్‌లో నిన్ను చూడలేదు. నువ్వు కెప్టెన్సీకి పనికిరావు అని నేను అనుకుంటున్నా అని చెప్పేసి మిథిలేష్ అన్నాడు. నాకిక్కడ తన గురించి బానే చెప్పింది. ఆర్గ్యూ చేశారు గానీ, ఇద్దరికి బానే చెప్పింది గానీ, జస్ట్ ఆయన అన్నాడనమాట. నీకెక్కడ లీడర్ క్వాలిటీస్ నాకైతే ఎప్పుడు కనపడలేదని చెప్పేసి అన్నాడనమాట మిథిలేష్. రాజకుమారి అన్నది, మీరు పైన పుస్తకం చూసి చెప్తే ఏమున్నది? ఆ! నన్ను ఏదన్నా నా కెప్టెన్సీ ఇస్తేనే కదా నాకు తెలిసేది. ఎలా చేస్తాను, ఏం చేయననేది. మీరు సొంతంగా డిసైడ్ చేసుకొని నేను కెప్టెన్సీ పనికిరానని చెప్పేసి మీరెలా అంటారని చెప్పేసి ఆర్గ్యూ చేసింది. ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు. కానీ మిథిలేష్ అన్నాడనమాట. నేను జస్ట్ అంటున్నా నాకు తెలియదు కాబట్టి అందుకే మిమ్మల్ని పక్కన పెడుతున్నాను. నీ గురించి నాకు తెలిస్తే ఒకవేళ నేను నిన్ను కెప్టెన్సీకి తీసుకునేవాడిని ఖచ్చితంగా అని చెప్పేసి. లేదా మీరు అలా అనుకుంటే నెక్స్ట్ బాల్ తీసుకొని నన్ను కెప్టెన్సీ పనికిరాని చెప్పేసి నన్ను తీసేయండి అని చెప్పేసి అంటాడు. నాకు ఇద్దరు ఆరుగురు పర్లేదబ్బా బానే అనిపించింది నాకు. ఎందుకోసం అంటే ఆడ అందరిది వైదిగా చూసుకుంటే రాజేశ్వరి అంత పెద్ద ఇచ్చే టైప్‌లో లేదనమాట. కానీ పర్లేదు. ఆర్గ్యూ పర్లేదు. తర్వాత మిథిలేష్ అపూర్వని ఎంచుకున్నాడు. అపూర్వ ఏదైతే నిజంగా అంటే నాకు గూడా అనిపించింది. ఆమె వాయిస్ లేకుంటే ఆమె కె మెయింటైన్ చేసే కెపాసిటీస్ లేదు నాయకుడిగా, ఒక కెప్టెన్సీగా లేదు నాకనిపించి ఆమె మిథిలేష్ అన్నాడనమాట. ప్రతిదానికి చిరాకు వస్తుంది. నువ్వు కెప్టెన్సీ పనికిరావు నువ్వు అని చెప్పేసి ఆర్గ్యూ చేశాడు. అది ఆమె డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. బానే ట్రై చేసింది గానీ, మొత్తానికొచ్చేసి అపూర్వ కెప్టెన్సీ పనికిరాదని చెప్పేసి నా ఫీలింగ్ గూడా. నా ఓన్ ఫీలింగ్ గూడా కెప్టెన్సీ పనికిరాదు ఆమె అని అనిపించింది. డిఫెన్స్ చేసుకోగలదు, ఆర్గ్యూ చేసుకోగలదు, మాట్లాడదు గానీ, కానీ ఆమె చేసేది మాత్రం కెప్టెన్సీ టాస్క్‌లోన నాకైతే కెప్టెన్సీ చేయలేదనిపించింది. మిథిలేష్ కూడా అదే చెప్పాడు. వాళ్ళిద్దరూ కూడా కెప్టెన్సీ నుంచి బయటికెళ్ళిపోయారనమాట. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. బాల్ పడింది, స్టెప్ పడింది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మన బాగీకి అది దీపక్‌కి బాల్ తీసుకున్నాడనమాట. బాగీ కొద్దిగా హ్యాండ్‌కి కొద్దిగా షోల్డర్ జారడం వల్ల ఆమె ఇంజ్యూర్ అయ్యి బయటికెళ్ళిపోయిందనమాట. ఇలా ఇంజ్యూర్ అయితే బిగ్ బాస్‌లోకి ఎళ్ళడం, హౌస్‌లోకి వెళ్ళడం కష్టమే నాకు తెలిసి. ఇంకా చిన్న చిన్న టాస్క్‌లకే ఇలా అయితే ఇంక లోపల బిగ్ బాస్‌లో అసలైన టాస్క్‌లు ఎలా ఆడుతది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. బిగ్ బాస్ లేదా ఓటేసే వాళ్ళు కూడా అనుకోవచ్చనమాట. తన వల్ల ఏం ప్రయోజనం లేదబ్బా టాస్క్‌లుని 100% ఇవ్వలేదు. ఇట్లా వీక్ అయితే కష్టమే అని చెప్పేసి కూడా ఓటు తక్కువ పడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి మాక్సిమం ఇప్పుడు ఎవరైతే గివ్ అప్ ఇవ్వకుండా, ఎవరైతే స్ట్రాంగ్‌గా ఆడి, ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే ముందుకెళ్ళిపోతారో వాళ్ళకి మాత్రమే చూస్తారు. వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు బాగా ఆడతారా టాస్క్‌లో, వీళ్ళు అన్నిటికి ముందరుంటారురా, వీళ్ళు మాట్లాడగలరా అనిపించిన వాళ్ళకే ఓట్లు పడతాయి. కాబట్టి నాకు భాగ్యకి షోల్డర్ జారడం వల్ల నాకు కష్టమే అనిపించిందనమాట. నా ఒపీనియన్ అది. దీపక్ హేమంత్‌ని తెచ్చుకున్నాడు. ఆయనకి నీ దగ్గర గట్స్ ఉన్నాయి కానీ నువ్వు లీడర్‌కి క్వాలిటీస్ కేపబిలిటీ లేదు అని చెప్పేసి అన్నాడు దీపక్. అంటే దీపక్ ఇచ్చిన సమాధానం మాత్రం దీపక్ ఏదైతే చెప్పాడో అది 100% కరెక్ట్. మనోడి విన. తను ఎక్కడ దగ్గరుండి చేసి ఎక్కడ గ్రూప్‌ని గాని, లేకుంటే ఎక్కడైనా గాని తను ఓన్‌గా మాట్లాడి ఏదైనా సలహాలు ఇట్లాంటివి ఎక్కడ కనపడలేదు కాబట్టి, హేమంత్ చేయలేకపోవచ్చేమో అని నేననుకున్నాను. దీపక్ చెప్పిన పాయింట్ కరెక్టే. కానీ తను ఆర్గ్యూ చేస్తున్నా కూడా దీపక్ మనోడు హేమంత్ అసలు దాన్ని డిఫెండ్ చేయలేకపోయాడు. అసలు మాట్లాడక కూడా రాలేకపోయింది. ఎందుకురా ఈడు ఏంది వాడు చెప్పే పాయింట్ ఏంది? ఇది చెప్పే పాయింట్ ఏంది అని అనిపించింది. ఆటికి సవాల్ కూడా విసిరారు దీపక్. నేను ఏదైతే వీక్ కంటెస్టెంట్ అనుకున్నావో నువ్వు మనోళ్ళతో చెప్పి ఒక్కరితోనే చెప్పి అని చెప్పేసాడు. అయినా మనోడు హేమంత్‌కి అది అర్థం కాలేదు. అసలు దీపక్ ఏం మాట్లాడుతున్నాడో హేమంత్‌కి అర్థం కాలేదు. నాకు తెలిసి అంత మెచ్యూరిటీ లేని అబ్బాయి మాదిరి కనపడాడు హేమంత్ అయితే. ఆ విషయంలో ఆర్గ్యూ చేసిన విషయంలో అయితే హేమంత్ ఏం లేదు. దీపక్ మెచ్యూరిటీగా మాట్లాడాడు. తన పాయింట్ ఏదైతే చెప్పాలనో కరెక్ట్ చెప్పాడు. నాకైతే దీపక్ గూడా టాప్ 6 లిస్ట్‌లోకి వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తన గేమ్ గాని, లేకుంటే తను మాట్లాడే తీరు గాని, తన పెర్ఫార్మెన్స్ గాని అసలు ఒక క్లారిటీ మీద ఉంది అన్నమాట. అంతా మెచ్యూరిటీ క్యాండిడేట్ మాదిరిగా ఉన్నట్టున్నాడు. తప్పకుండా ఇతను కూడా టాప్ 6 వెళ్తాడని నా ఒపీనియన్ అన్నమాట. హేమంత్ కష్టమే కొద్దిగా. ఎందుకంటే తను మాట్లాడనీకి రాదు. డిఫెన్స్ చేసుకోలేదు. అసలు ఆ టాపిక్ ఏం మాట్లాడుతున్నారు, ఇతను ఏం మాట్లాడుతున్నాడు అని అర్థం కావట్లేదు అన్నమాట. హేమంత్ కష్టమే. గాయత్రిని ఎంచుకున్నాడు దీపక్. ఈ గాయత్రి ఎందుకుందో, ఏంటో అసలు ఆమెను ఎందుకు సెలెక్ట్ చేశారో నాకే అర్థం కావట్లే. తన వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ఎప్పుడో అవి బట్టలు ఆరేసే క్లిప్పులు పెట్టుకునే టాస్క్‌లోన గివ్ అప్ ఇచ్చేసింది మధ్యలోనే. అక్కడి నుంచి పెర్ఫార్మెన్స్ ఏంది లేదు. ఆల్రెడీ ఎపిసోడ్ 10లోనే ఆల్రెడీ యెల్లో కార్డ్ తీసుకుంది. డేంజర్ జోన్‌లో ఉంది. వరస్ట్ ప్లేయర్‌గా కార్డ్ తీసుకుందామె.
యెల్లో కార్డు. అసలు ఆమె ఎందుకుందో నాకు అర్థం కావట్లే. తను నాకు ఇట్లా అయితే కష్టమే, తను ఎలాగో 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఎళ్ళిపోతది ఈ వీక్ అనుకున్నా నేనైతే. టాప్ 6లోకి ఎళ్ళదు ఆమెకి, అంత మ్యాటర్ కూడా లేదక్కడ. హ్మ్. ఆమె చెప్పింది, ఆయన చెప్పాడనమాట. దీపక్ చెప్పాడు. "నువ్వు మధ్యలోనే గివ్ అప్ ఇయ్యడం నాకు నచ్చలేదు. అలాంటప్పుడు నువ్వే కెప్టెన్సీ అయింది, నువ్వే మధ్యలో గివ్ అప్ ఇస్తే మిగతా కంటెస్టెంట్, మిగతా గ్రూప్ మీ మెంబర్స్ ఎలా అయితారు? వాళ్ళకి కూడా కొద్దిగా దెబ్బతింటుంది కాబట్టి, అందుకే నీకు ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవు" అని చెప్పేసి అంటాడు. అది కరెక్టే. ఆమెకి లేదు. ఎక్కడన్నా చూసుకోండి, ఆమె టాస్క్‌లు ఆడిన విధానం గాని, మాట్లాడిన తీరు గాని ఎక్కడ అంత ఏంది లేదు. నాకీ దీపక్ చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపిచ్చింది. కాబట్టి మీకు గూని ఇప్పుడు దీపక్ చెప్పింది కరెక్టా కాదా? హేమతి విషయంలో గాని, మన గాయత్రి విషయంలో గాని ఒకసారి కామెంట్ చేయండి. మరి బాలేశారు. మరి టాస్క్ మొదలైంది. మూడో రౌండ్ స్టార్ట్ అయింది. అప్పుడు గూడా దీపకే బాల్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెండోసారి బాల్ తీసుకున్న తర్వాత తనకి ఆప్షన్ లేదు. వేరే తనకి ఇష్టమైన ప్లేయర్‌కి ఇవ్వొచ్చనమాట. తర్వాత నన్ను ఎవరికో ఇస్తాడబ్బా అనుకుంటే నేను మామూలుగా మనోడు రోహిత్ గాని, లేకుంటే అమర్ గాని, లేకుంటే సంథింగ్ అపూర్వ గాని, ఇట్లా ఎవరికైనా ఒకరు సంథింగ్ ఇస్తారేమో అనుకున్నా. రామకృష్ణకి ఇస్తాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. తనేమో రామకృష్ణకిచ్చాడు. ఇక్కడ మాట్లాడుకుంటే రామకృష్ణ గురించి మాట్లాడదాం. మెయిన్ రామకృష్ణ గురించి మాట్లాడదాం. స్టార్టింగ్‌లో తను ఎలా ఉన్నాడు, ఎపిసోడ్‌లో వచ్చే కొద్దీ రామకృష్ణ ఎలా తయారయ్యాడనేది బాగా మీరు అబ్జర్వ్ చేస్తే తన గ్రాఫ్ వల్ల కిందకి దిగిపోయింది ఆల్రెడీ. తనకి అస్సలుగా ఒక టాస్క్ పెడితే ప్రాపర్‌గా తనకి అది అర్థం కాదు. అర్థం చేసుకోలేనట్టున్నాడు. మరి ఏం మెంటాలిటో అర్థం కావట్లేదు గానీ రామకృష్ణది. అసలు టాస్క్ ప్రాపర్‌గా వినట్లేదు. ప్రాపర్‌గా ఆయనకు అర్థం అవ్వట్లేదు. అది మెయిన్ దానికొచ్చిన ప్రాబ్లమ్ అది. నేను అసలు తను మాట్లాడుకుందాం. ముందు మాట్లాడదాం. ఆ టాపిక్ వచ్చేటప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు రామకృష్ణదే కాబట్టి. రామకృష్ణ ఏమో నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. మీరు చూసే ఉంటారు. నేను 10 ఎపిసోడ్‌ల రివ్యూ కూడా చేశాను. రోహిత్ టాప్ 6లోకి ఫస్ట్‌లో వెళ్ళేది రోహితే అని చెప్పేసి అంటాను. తనకు 'బిగ్ బాస్'లో ఉండడానికి అర్హుడు. తనకు ఆ క్వాలిటీస్ ఉన్నాయని కూడా నేను చెప్పాను. నిన్నైతే నాకు ఫీజులు ఎగిరిపోయాయి. తన పెర్ఫార్మన్స్ గాని, తను మాట్లాడిన విధానం గాని, డిఫెన్స్ చేసుకోవడం గాని, అస్సలు మూసుకున్నారు. చాలా మంది కూడా జడ్జెస్ కూడా క్లాప్స్ కొట్టారు తెలుసా తనకు, రోహిత్‌కి. అలాంటోడిని మనోడు రామకృష్ణ నువ్వు కెప్టెన్సీ పనికిరావని చెప్పేసి బయట పెట్టేసాడు. ఒకే ఒక పాయింట్. నువ్వే కెప్టెన్సీ అయింది. నువ్వే మిస్టేక్ చేస్తే మీ టీమ్ మెంబర్స్ మిస్టేక్ చేయరా? కాబట్టి నీకు లీడర్ క్వాలిటీస్ లేవని చెప్పేసి అదొక్క పాయింట్ వినే తీసుకున్నాడు రామకృష్ణ. అసలు రోహిత్ ఇచ్చిన సమాధానం ఎటువంటిదంటే, నేను టాస్క్‌లు ప్రతీదీ గెలిచాను. నాది నేను ఏసిన ప్లాన్ కూడా సక్సెస్‌ఫుల్ అయింది. తన వల్ల మేము గెలిచాం కూడా టాస్కు. ఆ! "నువ్వేం చేసావో చెప్పు" అని చెప్పేసుకొని అంటాడనమాట. ఎంత ప్రాపర్‌గా చెప్పాడంటే మాటలు తను రోహితు. అబ్బా! హై మెచ్యూరిటీ క్యాండిడేట్ అనిపించింది నాకైతే. ఒక టాస్క్ తను ఆ రోప్‌ని పట్టుకొని 2 చేతులతో పట్టుకొని వచ్చాడు. అది దానివల్ల యెల్లో కార్డ్ ఇచ్చారని చెప్పేసి అదొక్క కారణం మీద ఇచ్చాడు కదా! తను రెండే పాయింట్లు చెప్పాడు తను రోహితు. రామకృష్ణకి ఒకటే చెప్పాడు. ఫౌల్స్ 2 విధానాలుంటాయి. ఒకటి అనుకోకుండా చేయడం ఒక ఫౌలు. ఇంకోటి అనుకోని చేయడం ఒక ఫౌలు. నాది అనుకోకుండా జరిగింది ఫౌల్ అది. ఆ! నీకి కనీసం అది ఉంటుంది. నీకు తెలిసే ఉంటది. నీకు మెచ్యూర్ ఉంది కదా! నీకు తెలిసే ఉంటదని అంటాడు అన్నమాట. కరెక్ట్ కదా! తను రోహిత్ అనుకోకుండా ఫౌల్ చేసాడు. అనుకోని ఏం కాదు. ఫౌల్ అయితే తనకి ప్రాబ్లమ్ వస్తుందని తనకు తెలుసు. అలాంటిది ఫౌల్ కావాల్సి ఎలా చేస్తాడు? కాబట్టి నాకు రోహిత్ చెప్పిన విధానం గాని అసలు హైలైటు. అసలు ఒప్పుకోవచ్చు రోహిత్‌ని. మీరు చూసుకుంటున్నారు తన గ్రాఫ్ అలా పెరుగుతుంది. ఈ ఇప్పుడు ఈ 15 కంటెస్టెంట్‌లోన ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే రోహితే చెప్తా నేనైతే కంపల్సరీ బల్లగుద్ది చెప్తా. అటువంటి క్యాండిడేట్ అనమాట. ఈ రోహిత్ గాని, దీపక్ గాని, ఇంకా ఉన్నారు కంటెస్టెంట్, వాళ్ళకి వచ్చినప్పుడు మాట్లాడదాం మనం. ప్రస్తుతానికైతే దీపక్, రోహిత్ గ్రాఫ్స్ అలా పెరుగుతున్నాయన్నమాట. ఎక్సలెంట్ వాళ్ళిద్దరు. రోహిత్ రామకృష్ణకి డిఫెండ్ చేసుకున్న ఆయన చెప్పిన ఆర్గ్యుమెంటే తను డిఫెండ్ చేసుకోలేక అర్థం కావట్లేదు. రామకృష్ణకి అసలు అర్థం కావట్లేదు. నాకైతే కంపల్సరీ రామకృష్ణ కూడా ఇంటికెళ్ళిపోతాడు. 'బిగ్ బాస్' టాప్ 6లోకి కూడా ఎళ్ళడు అనిపించింది నాకైతే. టాప్ 6లోకి కూడా పోడు. తనకి ఆ క్వాలిటీస్ లేవు. అంత ప్లేయర్ కాదు నాకు తెలిసి. కష్టము రామకృష్ణ. ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. ఆయన వేస్ట్ నా వరకైతే రామకృష్ణ 'బిగ్ బాస్' హౌస్‌లోకి పనికిరాడు. ఆల్రెడీ అందరూ గూడా రోహిత్ డిఫెన్స్ చేసుకునే విధానానికి అందరూ గూడా క్లాప్స్ కొట్టి ఫెంటాస్టిక్ డిఫెన్స్ అని గూడా అన్నారు ఆయన్ని. తర్వాత రామకృష్ణ చరణ్‌ని ఎంచుకున్నాడు. అసలు చరణ్‌ని ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కావట్లే.
అసలు తను ఏదో టాస్క్‌లో లాగే టాస్క్‌లోనో తను ఏదో మిస్టేక్ చేశాడని చెప్పేసి తనని ఎంచుకున్నాడు. ఇక చిన్న ఇష్యూ గొడవ జరిగిందనమాట మనోడికి చరణ్. చరణ్ డిఫెన్స్ కూడా హైలైట్ చేసుకున్నాడు. రామకృష్ణ ఒకటి మాట్లాడితే చరణ్ ఎదురు సమాధానం ఇస్తే రామకృష్ణ మాట్లాడలేకపోతున్నాడు అసలు. తనే పాయింట్స్ పెట్టి తనే పాయింట్ దొరికిపోతున్నాడు రామకృష్ణ. వరస్ట్ అబ్బా! రామకృష్ణకి ఏమైందో ఇలా నాకు తెలీదు గానీ, ఆయనకి అసలు కష్టం. ఆయన కొద్దిగా చిన్నోడు చరణ్. ఆయనతోనే మాట్లాడలేకపోతున్నాడాయన. చరణ్, చరణ్ గురించి మాట్లాడుకుందాం. ఈయన కూడా నాకు తెలిసి ఓ 80%, 70% 'బిగ్ బాస్' టాప్ 6లోకి వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసిన వరకు. ఆ క్వాలిటీస్ ఉన్నాయి. తను స్క్రీన్ మీద ఏదైతే కనపడతాడో 10 సెకన్లు గాని, 5 సెకండ్స్ గాని, దాంట్లో మినిమమ్ కామెడీ వితిన్ సెకండ్‌లో కామెడీ పండించేస్తాడు. అంత మంచి ప్లేయర్ అనమాట. అంటే మనకు తెలియకుండా నగేస్తాం. అంత బాగా స్పోర్టివ్‌గా ఏసేస్తాడనమాట కామెడీ. కాబట్టి ఈయనకు గూడా స్కోప్ ఉంది. మాక్సిమం టాప్ 6లోకి ఎళ్ళడానికి ఈయనకైతే అర్హుడు. చూద్దాం ఎంతవరకు వస్తుంది. నేనైతే టాప్ 6లోకి ఎళ్తాడని అనుకుంటున్నాను. తర్వాత బ్రజర్ స్టార్ట్ అయ్యి తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. తర్వాత శాలిని తీసుకుందనమాట. శాలిని వచ్చేసి గుర్తుపెట్టుకోండి. శాలిని పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎవరైతే టాప్ 6లోకి వెళ్తారని పేరు చెప్పామో దీపక్, రోహిత్, చరణ్ వెళ్తాడు. టాప్ 6లోకి వెళ్తాడని అన్నాం కదా! శాలిని కూడా టాప్ 6లో కంపల్సరీ వెళ్తాదని నా ఫీలింగు. అది 100% వెళ్తాది. ఎందుకంటే తను ఏదైతే పాయింట్స్ పెడుతుందో అయి కరెక్టింగా అసలు బల్లగుద్ది చెప్తది. అసలు తను మాట్లాడే విధానం గాని, గాని అసలు ఎక్సలెంట్‌గా ఉంది. అసలు చూసేవాళ్ళం మనమే అబ్బా! అరే! ఏం మాట్లాడుతుందా శాలిని అనే టైప్‌లో మాట్లాడుతుంది శాలిని. అసలు ఆమె ఆడిన గేమ్ పర్పస్ గాని, ఆమె ఆడే ఆట తీరు గాని అసలు భలే ఆడిందబ్బా! నా వరకైతే శాలిని టాప్ 6లోకి ఎళ్తాది. ఇది రాసి పెట్టుకోండి కంపల్సరీ. రామకృష్ణని ఎంచుకుంది శాలిని. ఇక్కడ మనోడు శాలిని చెప్పింది కరెక్టే మాట. "నవరసల మామ నువ్వు రా మామ. నువ్వు ఏదో చేయాలనుకుంటాం గానీ, రసాలు పండియాలనుకుంటావు గానీ, నీలో ఎటువంటి రసం లేదు. ఎటకారం రసం తప్పితే" అని జెప్పేసి అనింది ఆమె. డైరెక్ట్ అనిందనమాట. ఇక్కడ ఏమనిందంటే దాని కొద్ది ముందర రామకృష్ణ పేరు చెప్తే, "అక్క నేను కెప్టెన్స్ అక్క. నన్నెందుకు చెప్తావంటే, ఇదే నీతో వచ్చిన ప్రాబ్లము. నువ్వు టాస్క్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేవు" అని జెప్పేసి అన్నది. జడ్జెస్‌ని అడుగుతాడు. నేను నా పేరు చెప్పొచ్చా అని జెప్పేసి అడుగుతాడన్నమాట రామకృష్ణ. అసలు టాస్కు అందరికి అర్థమైంది. నీకెందుకు అర్థం కాలేదని నాకు అర్థమే కాలేదబ్బా! రామకృష్ణకి మైండ్ దొబ్బిందేమో. ఇట్లా ఉంటే ఆయన 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎళ్ళలేడు. ఈ వీక్ ఎలిమినేషన్ ఎళ్ళిపోతాడాయన. ఇట్లయితే కష్టమే రామకృష్ణకి. ఆయన బ్రెయిన్ దొబ్బినట్టుంది. అసలు ఆయన టాస్కులు అర్థం కావు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థమే కాదు. అసలు ఎదుటోడు ఏమంటున్నాడో, మనం ఏమంటున్నాడో ఆ మాటకి సింకు ఉండదు. మనోడికి బుర్ర పాడైనట్టుంది 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చి. ఆయన కష్టమే. శాలిని పాయింట్ పెట్టేసిందనమాట రామకృష్ణకి. నువ్వు టాస్క్‌లు సరిగ్గా అర్థం చేసుకోవు. ఇంకా నువ్వు టీమ్‌ని ఎలా మెయింటైన్ చేస్తావు? నువ్వు లీడర్‌గా ఎలా చేస్తావని జెప్పేసి అనింది. అది కరెక్టే గదా! నువ్వు టాస్క్ గుర్తుంటే నీ టీమ్‌ని ముందడుగు ఏపిస్తావు. నీ టీమ్‌ని ఓ ప్లానేసి దాన్ని గెలిపించే విధంగా చూస్తావు. నువ్వు టాస్క్ అర్థం కానప్పుడు నీ టీమ్‌కి ఏం చెప్తావు నువ్వు? కాబట్టి నాకు శాలిని చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపించింది. దానికి డిఫెన్స్ కూడా చేసుకోలేకపోయాడు రామకృష్ణ. తర్వాత వెంటనే ఝాన్సీని సెలెక్ట్ చేసుకుంది. ఝాన్సీని ఎలా అంటే నీకు అన్నీ చేయగలవు గానీ, ఒకటి నువ్వు కంబైన్డ్ నీకు చెప్పడానికి రాదు. నీకు కంబైన్ అంత లీడర్‌షిప్‌కి మాట్లాడే కంబైన్డ్ అయితే కాదు నీది. అందువల్ల నువ్వు లీడర్‌గా పనికిరావు అని జెప్పేసి చెప్పిందనమాట. ఓన్లీ నీ కంబైన్డ్ మాత్రం వల్లే నీకు లీడర్ కాలేకపోతావు అని జెప్పేసి ఒక చిన్న పాజిటివ్‌లో చెప్పింది. అసలు లీడర్‌షిప్పే చూసలేవు. నేను ఎలా చేస్తాను ఏంటి అనేది నువ్వెలా జెప్తావు అని జెప్పేసి ఒక మాటని జెప్పింది. నేను పాజిటివ్ వేలో నీ వాయిస్‌ని ఇంప్రూవ్ చేసుకో, డెవలప్ చేసుకో. కొద్దిగా గట్టిగా పెంచి వాయిస్ పెంచితే అప్పుడు లీడర్‌షిప్‌కి బాగా చేయగలవు నువ్వు అని జెప్పేసి ఒక చిన్న మాట చెప్తున్నా అని జెప్పేసి శాలిని అని చెప్పేసిందనమాట ఝాన్సీకి. అది మామూలుగా డిఫెన్స్ కామన్‌గా ఎళ్ళిపోయిందది. అది చెప్పడం కూడా పాజిటివ్‌లో మంచిగా చెప్పిందని చెప్పేసి అనిపించింది నాకైతే శాలిని. తర్వాత దీపక్ మళ్ళీ బాల్ పట్టుకున్నాడు 3 సార్లు. నేనైతే షాక్ అయిపోయా. ఇంకెలాగా ఆయనకు ఆప్షన్ లేదు, తీసేసే ఆప్షన్ లేదు కాబట్టి వేరే వాళ్ళకివ్వాల. ఆల్రెడీ రామకృష్ణకి ఇచ్చాడు అది టుస్సు. తర్వాత తను ఎవరికిస్తాడబ్బా అనుకుంటే నవదీప్ అడిగాడు. స్ట్రాంగ్ ప్లేయర్‌కి ఇస్తావా? లేకపోతే వీక్ ప్లేయర్‌కి ఇస్తావా? అని చెప్పేసి తను వీక్ ప్లేయర్‌కి ఇచ్చాడు. ఆ వీక్ ప్లేయర్ ఎవరో కాదు ప్రియకిచ్చాడు. పాపం ప్రియ డల్ అయిపోయింది. పాపం బాధపడింది కొద్దిగా. ప్రియ వచ్చేసి అమన్ పేరు చెప్పింది. ఇదయ్య అసలు మ్యాటరు. అమను ఏం చెప్పిందంటే ప్రియ, నువ్వు ఒకరు చెప్తుంటే నువ్వు వినవు. అరిచేస్తావు. అసలు ప్రాపర్‌గా ఒకరు చెప్పేది అసలు వినట్లేదు నువ్వు. నువ్వు ఇప్పుడే సరిగ్గా ఇననోడివి. నువ్వు లీడర్‌షిప్ వస్తే
వింటావు, నీ లీడర్ని ఏం చెప్పుకుంటావు అని చెప్పేసి, అందుకు నువ్వు లీడర్ క్వాలిటీస్ నీలో లేవు అని చెప్పేసి అంటుంటది. ఆమె చెప్పుతుంటే కానీ నిజంగా ఆ పాయింట్ అర్థం చేసుకోకుండా తను అరిచేస్తాడు అనమాట. అదే చెప్తుంది కదా, నువ్వు ప్రాపర్గా వినట్లేదు, నువ్వు లీడర్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అలాంటప్పుడు అని చెప్పేసి చెప్తుంది. అయినా మనోడు అమ్మను వినట్లేదు అనమాట. అరిచేసాడు కిందగా. నాకు ప్రియ చెప్పిన పాయింటే కరెక్ట్ అనిపించింది. అమ్మాను ఒకప్పుడు గ్రాస్ అలా ఉండేది కొద్దిగా తగ్గుతుందేమో అని అనిపించింది. ఎందుకోసం అంటే ఒకవేళ బిగ్ బాస్ పంపిస్తే అమ్మను హౌస్‌లోకి తను గొడవలు పెట్టుకోవడానికి బాగుంటుందేమో అనే ఉద్దేశంతో పంపియాలి తప్పితే, లేకపోతే అంత ఫాస్ట్ అసలు ఆ గొడవ ప్రాపర్‌గా ఇంటే ఏదన్నా మనం మాట్లాడగలుగుతాం. అసలు ప్రాపర్‌గా ఇనకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కష్టం అన్నమాట. నాకైతే అమ్మంది కొద్దిగా పెద్దగా అనిపియలేదు. ప్రియ పాయింటే కరెక్ట్ అనిపించింది నాకైతే. తర్వాత ప్రియ మిథిలేష్‌ని సెలెక్ట్ చేసుకుంది. మిథిలేష్ స్ట్రాంగ్ ప్లేయరు, బాగా ఆడతారు, కెప్టెన్స్ లీడర్‌షిప్ ఉన్నాయి. కానీ తనని ఎందుకు సెలెక్ట్ చేసుకుందంటే, ఒకవేళ తిను ఉంటే నన్ను కెప్టెన్స్ కాలేను, తిను వెళ్ళిపోతే నేను కెప్టెన్స్ అవుతాను అనే ఉద్దేశంతో తీసుకుందనమాట. అయితే మిథిలేష్‌కి పాయింట్ చెప్పడానికి కూడా ఏం లేదు అక్కడ. ఆల్రెడీ ఆమె చెప్పేసింది. నువ్వు క్వాలిటీస్ ఉన్నాయి, లీడర్ క్వాలిటీస్. కానీ నువ్వు ఉంటే నేను కెప్టెన్స్ కాలేను. అందుకే నేను తీసేస్తున్నాను అని చెప్పేసి చెప్పేసింది. ఇంక పాయింట్ మాట్లాడడానికి కూడా మిథిలేష్‌కి ఏం లేదు కాబట్టి. ఇంకా ప్రియ పర్లేదు ఎలాగోలాగా కెప్టెన్సీకి వెళ్ళిపోయింది పాపం. తర్వాత ఇక కెప్టెన్స్‌కి వచ్చేసి నలుగురు సెలెక్ట్ అయ్యారు. ఇంకో రౌండ్ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి కెప్టెన్ సెలెక్ట్ అయిన వాళ్ళు శాలిని, షష్ఠి, దీపక్, ప్రియ. వీళ్ళ నలుగురు సెలెక్ట్ అయ్యారు. తర్వాత వీళ్ళ నలుగురు సెలెక్ట్ అయిన తర్వాత ఎస్‌కేఎన్ వచ్చాడు. ఏదో 2, 3 డైలాగులు చెప్పాడు. తర్వాత మనోళ్ళు చరణ్, షష్ఠి, అపూర్వ వీళ్ళు ఏదో స్కిట్ వేశారు. కొద్దిగా పర్లేదు, నవ్వు అనిపించింది అనమాట. చరణ్ వేసిన పాయింట్ బాగా నవ్వొచ్చింది. తర్వాత ఎస్‌కేఎన్ మీకు సినిమా ఆఫర్ ఇస్తానని చెప్పేసి మీలో ఒకరికి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆయన గురించి ఎందుకులే వేస్ట్ మాట్లాడుకుని, మనం బిగ్ బాస్ గురించి మాట్లాడదాం కానీ ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ బాగుంటుంది. ఒక దీర్ఘచతురస్రాకారం ఒక సర్కిల్ ఉండి దాంట్లో ఒక వాటర్ బాటిల్ అంటే గ్లాస్‌లో వాటర్ ఉంటుంది రెడ్ కలరు. అది తీసుకొని దాంట్లోకి వెళ్ళాలి. ఏదైతే చివరి దాకా ఎక్కువ ఉంటుందో వాళ్ళు కెప్టెన్ అనమాట. వాళ్ళ ఇష్టం పడగొట్టుకోవచ్చు, నచ్చిన వాళ్ళది పడగొట్టుకోవచ్చు, లేదా వాళ్ళది వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. వాళ్ళది సేవ్ చేసుకుంటే వేరే వాళ్ళది పడగొట్టొచ్చు అనమాట. అది కెప్టెన్స్. లాస్ట్ వాళ్ళకి ఎక్కువ ఉండాలి. వాళ్ళు కెప్టెన్ అవుతారు. ఇలా ముగ్గురు కలిసి దీపక్‌ని పంపిద్దాం అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. శాలిని నమ్మక ద్రోహం చేసి షష్ఠిది పడగొట్టేసింది. ఇక్కడేమో ప్రియ దీపక్‌ది పడగొట్టేసింది ఈ గ్యాప్‌లోన. తర్వాత శాలిని మరి ప్రియది పడగొట్టేసింది. చివరిగా శాలిని కెప్టెన్ అయిందనమాట. బాగా ఆడింది టాస్క్, నాకు బాగా నచ్చింది. తర్వాత మన శాలిని, ప్రియని కెప్టెన్స్‌కి ఇద్దరిని నిలబెట్టించారనమాట. ఇక్కడే మెయిన్ బాగా అనిపించింది ఏంటంటే, ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ ఇస్తారో వీళ్ళ పక్కనే కలర్స్ ఉంటాయి గ్లాసుల్లో. ఆరెంజ్ కలర్ వచ్చేసి శాలిని వైపు, బ్లూ కలర్ వచ్చేసి ప్రియ వైపు ఉంటాయి. ఎవరికైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళ టీంలోకి వెళ్ళడానికి, వాళ్ళ సైడ్ వెళ్ళడానికి మద్దతు ఇస్తున్నారో ఒక సిప్ తాగేసి వాళ్ళ వైపు నిలబడాలన్నమాట రీజన్ చెప్పి. చాలా మంది ప్రియకి సపోర్ట్ ఇచ్చారు. ఎక్కువ మంది శాలినికి సపోర్ట్ ఇచ్చారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి శాలిని వైపు వెళ్తారని. కానీ మోస్ట్ అందరూ కూడా శాలినికి సపోర్ట్ ఇచ్చారు. చివరిగా ప్రియ వైపు తక్కువ ఉన్నారని చెప్పేసి శాలినికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని అవతలకు పంపించారనమాట. 2 గ్రూపులు సరిసమానం ఉండాలని చెప్పేసి పంపించేశారు. నాకు ఇక్కడ అంత గ్రూప్స్ డివైడ్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ బాగా అనిపించింది ఏంటంటే, అప్పుడు కార్డు తీసుకొచ్చారు, ఫైర్ కార్డు మన బిందు మాధురి. యాక్చువల్‌గా తీసుకొచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే అమనికే వాడుతుంటది, మాక్సిమం కెప్టెన్ ఇస్తుంటదేమోలే, ఈ శాలిని తీసివేసి అమన్‌కి కెప్టెన్ చేస్తదేమో అనుకున్నా. కానీ తను ఏం చేసిందంటే అడిగింది. నేను అమ్మని నేను ఇస్తాను అనుకున్నా అంటే నాకిస్తావు అని అన్నాడు కూడా పాపం. కానీ తనకి ఇవ్వకుండా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, నాకు బాగా నచ్చింది, పాయింట్ పర్ఫెక్ట్ పెట్టింది, డిఫెన్స్ కూడా బాగా చేసుకుంది, బాగా మాట్లాడింది అని చెప్పేసి శాలినికి ఇచ్చింది. ఆల్రెడీ శాలిని కెప్టెను. కానీ మనోడు అమ్మను బాధపడ్డాడు పాపం. తర్వాత మన శాలిని ఏం చేసిందంటే తన గ్రూప్‌కి ఇవ్వకుండా ఆపోజిట్ గ్రూప్‌లో ఝాన్సీకి ఇచ్చింది. ఎందుకోసం అంటే తన టీంలో ఇస్తే తన కెప్టెన్సీ పోతది. ఆపోజిట్ టీంలో ఇస్తే కెప్టెన్సీ ఈమె ఉంటది కాబట్టి ఆపోజిట్‌లో ఝాన్సీకి ఇచ్చింది. అది ఝాన్సీకి ఇచ్చింది. ప్రియ కెప్టెన్సీ పోయింది పాపం. లాస్ట్ వరకు చివరికి ఆడింది ప్రియ. కానీ ఝాన్సీకి ఇచ్చింది. ఆ ఝాన్సీకి ఇచ్చింది కరెక్ట్ కాదో ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఈ టాస్క్ ఫస్ట్‌లోనే చెప్పాను మీకు. ఇది సహన శక్తి. కాబట్టి ఓర్పుతో సహనంతో ఉండాలా చివరి వరకి అని చెప్పే టాస్క్ కాబట్టి ఇక్కడ బాగా నచ్చింది. మాక్సిమం బాయ్స్ అల్లా ఝాన్సీ వైపు ఉన్నారు. గర్ల్స్ అంటే ముగ్గురు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అటువైపు 4 మెంబర్స్ ఉన్నారంట బాయ్స్. కాబట్టి ఎక్కువ గెలిచే అవకాశం ఝాన్సీకే ఉంది. ఇక్కడ నాకు బాగా ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే, దీపక్,
అలాగే హేమంత్, తర్వాత రామకృష్ణ, తర్వాత చరణ్, మిథిలేష్ సూపర్ చేశారు. నేను అసలు రామకృష్ణని, హేమంత్ని, చరణ్ ఎక్స్పెక్ట్ చేయలే. చివరి దాకా రఫ్ ఆడించాడు. అసలు అంత షేప్ పట్టుకోవడం అనేది ఈజీ కాదు. కాబట్టి నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. వాళ్ళు టాస్క్ ఆడిన విధానం కానీ, అంత చివరి దాకా ఉంటారు అన్నది కానీ గ్రేటే వాళ్ళకి. సూపర్. వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది మ్యాక్సిమం. వాళ్ళు అంతా కూడా పర్లే, నాకైతే బాగా నచ్చింది. టాస్క్ వచ్చేసరికి మన ఝాన్సీ గెలిచింది. తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పేసి షాలినికి ఇచ్చారు. స్టార్ గుర్తిచ్చి షాలికి ఇచ్చారు. తర్వాత యెల్లో కార్డు, వార్నింగ్ కార్డు రామకృష్ణకి ఇచ్చారు. ఆయన గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఈ దెబ్బకి ఆయనకి మటాసే, ఇంకా డౌటే. ఇది మొత్తానికి వచ్చేసి ఈరోజు ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేరు అని చెప్పేసి ఒకసారి కామెంట్ గుంజేయండి. నెక్స్ట్ రివ్యూస్ తగ్గేదిలే అన్నట్టు చేస్తూనే వస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో కాండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా చెప్పండి. బిగ్ బాస్ పలాని వాదేదిరా ఉడతల బట్టే ఉంది, అది ఛానల్ బాగుంటుంది, బాగా చెప్తాడని చెప్పేసుకొని షేర్ చేయండి మన వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.